హరే ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం పాటించవలసిన విధి విధానాల్లో 11వ రోజు మనం తినకూడని ఆహార పదార్థము పులుపు, ఉసిరి భుజించకూడదు. అలానే దానము చేయవలసింది విభూది పండ్లు, దక్షిణ. విభూది పండ్లు అనగా విభూది ఉండలన్నమాట. బ్రాహ్మణోత్తముల దక్షిణతో తాంబూలం ఇవ్వాలి. అలానే పూజించవలసిన దైవము పరమశివుణ్ణి ధ్యానం చేయాలి. జపించవలసిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ, ఓం నమః శివాయ, ఓం రుద్రాయ స్వాహ, ఓం నమః శివాయ అని నామం జపించవలయను. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా పాటించడం వలన మనకు కలిగే ఫలితము ధనప్రాప్తి కలుగును, పదవి లబ్ధి కలుగును. కాబట్టి అందరూ కూడా పార్వతీ పరమేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి వారి కరుణా కటాక్షంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.